హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంయు వ్లాగ్స్. నేను మొన్న దోసపిండి ఎలా చేయాలో చూపించాను కదా, ఇంకా ఆ పిండితో గుంత పొంగనాలు ఎలా చేస్తున్నానో చూడండి. ఇది మంచి రెసిపీ అండి, చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేసి తింటారు. మరి దాన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ఇది నేను నైట్ డిన్నర్లో చేసుకున్నాను. మీరు ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా చేసుకోవచ్చు, మార్నింగ్ టిఫిన్ కింద కూడా చేసుకోవచ్చు. సో ఎనీ టైం హ్యాపీగా తినే రెసిపీ అనమాట. దానికోసం ముందుగా నేను పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలని ఇలా సన్నంగా కట్ చేసుకున్నాను. దానికోసం ఇంకా నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను. ఈ దోసపిండితో చేస్తున్నాను అనమాట. ఇంకా ప్యాన్ హీట్ ఎక్కాక నేను ఆయిల్ వేసుకొని ముందుగా నేను తాలింపు వేసుకోవాలండి. దీనికి ఆయిల్ వేసుకున్నాను. అది కూడా హీట్ అయ్యాక మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. ఇంకా లైట్గా పసుపు కూడా వేసుకున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను కదా పచ్చిమిర్చిని వేసుకున్నాను. అవి ఒక్క నిమిషం బాగా ఫ్రై అయ్యాక కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు అంత ఎక్కువగా ఫ్రై అవ్వక్కర్లేదు, జస్ట్ కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. దానికి తగ్గట్టుగా నేను సాల్ట్ కూడా వేసుకున్నాను. ఆల్రెడీ దోసపిండిలో కూడా సాల్ట్ ఉంది, ఇందులో కూడా కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇది మీ ఆప్షనల్ అండి, ఇలా ఫ్రై చేసైనా వేసుకోవచ్చు ఉల్లిపాయలు, లేకపోతే డైరెక్ట్గానైనా వేసేసుకోవచ్చు. నేనైతే ఇలా ఫ్రై చేసి వేసుకుంటున్నాను. అన్నీ ఈ పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఏంటంటే మనం తినేటప్పుడు డైరెక్ట్గా తినేవచ్చు, దాంతోనే ఏమవ్వదు. సో అంత ఫ్రై అయిపోయాక నేను ఈ దోసపిండిలో కలిపేస్తున్నాను. ఇది బాగా కలిపేసుకొని కొంతసేపు వెయిట్ చేద్దాము. ఈలోపు స్టవ్ మీద నేను గుంత పొంగనాలు వేసుకునేడానికి ప్యాన్స్ పెట్టేసుకున్నాను. ఒకటి క్యాస్ట్ ఐరన్ది, ఇంకొకటి నాన్ స్టిక్ది. ఇప్పుడైతే క్యాస్ట్ ఐరన్ వర్సెస్ నాన్ స్టిక్ జరుగుతుందండి. ఇప్పుడు ఎందులో బాగా వస్తాయో చూద్దాము. నేను ముందుగా ఈ ప్యాన్స్ని పెట్టుకునేటప్పుడు కొద్దిగా క్లీన్ చేసుకోవాలి కదా, జస్ట్ నేను ఆయిల్ వేసి రెండును క్లీన్ చేసుకుంటున్నాను. ఇలాగా క్యాస్ట్ ఐరన్ ఎక్కువగా మనం వాష్ చేయకూడదు కాబట్టి ఇలాగ ఆయిల్ వేసి క్లీన్ చేసుకోవాలి ఫస్ట్. క్యాస్ట్ ఐరన్ది ఫుల్గా సిమ్లోనే పెట్టేశాను. ఇక్కడ నాన్ స్టిక్ కూడా సిమ్లోనే ఉంది. నేను నాన్ స్టిక్ తొందరగా హీట్ ఎక్కిందండి. ఇంకా దాంట్లో ఆయిల్ వేసి నేను ఒక్కొక్క గుంతని ఫిల్ చేస్తున్నాను ఇప్పుడు దోసపిండితో. క్రిస్పీగా వస్తాయి. ఒకవైపు క్రిస్పీగా వచ్చిన తర్వాత సెకండ్ వైపుకి టర్న్ చేసుకోవాలి. నాన్ స్టిక్ కాబట్టి మనకి తొందరగా హీట్ ఎక్కిపోయి తొందరగా టర్న్ అయిపోతుంది. క్యాస్ట్ ఐరన్లో కొంచెం టైం తీసుకుంటుంది అంతే. నిజంగా చాలా బాగా వచ్చాయి, టేస్ట్ మాత్రం అదుర్స్. ఇది కూడా హీట్ అయ్యిందండి. నేను ఇందులో కూడా కొంచెం ఎక్కువే ఆయిల్ పడుతుంది. నాన్ స్టిక్లో తక్కువ పడుతుంది, ఇందులో కొద్దిగా ఎక్కువ పడుతుంది క్యాస్ట్ ఐరన్ కాబట్టి. అది కూడా హీట్ అయ్యిందనేసి నేను ఇందులో కూడా ఒక్కటి ఫిల్ చేస్తున్నాను. నేను ఈ నాన్ స్టిక్ది బయట మార్కెట్లో కొనుక్కున్నా. ఇది మాత్రం క్యాస్ట్ ఐరన్ది మాత్రం ఇండస్ వ్యాలీ నుంచి తెప్పించుకున్నాను. అయితే ఎక్కువగా యూస్ చేయం కాబట్టి అంత ఫాస్ట్గా రాలేదు.
కొంచెం ఎక్కువ బాగా యూస్ చేస్తే ఫాస్ట్గా ఊడొచ్చేస్తాయి అన్నమాట అవి. దీనికి ఇట్లా స్పాచులా చిన్నది ఇస్తారండి, దాంతో ఇలా టర్న్ చేసుకోవాలి. ఒకవైపు వేసాక ఒక 5 మినిట్స్ అలా ఉన్నాక నెక్స్ట్ వైపు టర్న్ చేసుకొని ఇటు సైడ్ వచ్చి అంత ఎక్కువ టైం పట్టదు, తొందరగానే మనకి ఉడికిపోతుంది. జస్ట్ ఇలా టర్న్ చేసుకోవాలంతే, ఇంక మళ్ళీ ఆయిల్ వేయాల్సిన అవసరం ఉండదు. సో ఇది ఇంకా టైం పడుతుందండి క్యాస్ట్ ఐరన్. ఇలా రెండో వైపు కూడా నాకు కుక్ అయిపోయింది, ఇంకా తీసేసుకుంటున్నాను. అయితే ఈ నాన్ స్టిక్కి క్యాస్ట్ ఐరన్కి ఏంటంటే డిఫరెన్స్ నేను చూసింది, కొంచెం టైం ఎక్కువ పట్టినా ఈ క్యాస్ట్ ఐరన్లో చేసింది మనకి చల్లగా అయ్యాక కూడా క్రిస్పీగా వచ్చిందండి. బట్ క్యాస్ట్ ఐరన్లో నాన్ స్టిక్లో చేసింది మాత్రం తొందరగా మెత్తపడిపోయి అంత క్రిస్పీనెస్ ఎక్కువ టైం ఉండలేదు. బట్ క్యాస్ట్ ఐరన్లో చేసింది ఏంటంటే క్రిస్పీగా చాలాసేపు ఉంది, చల్లబడినా కూడా క్రిస్పీగా వచ్చింది. సో అది డిఫరెన్స్ అన్నమాట. కొద్దిగా అంటుకున్నాయి కానీ అంత ఎక్కువగా అంటుకోలేదండి, అక్కడక్కడ 1-2 అలా అంటుకున్నాయి అంతే, మిగతావన్నీ బాగానే వచ్చేసాయి. సో కొద్దిగా కష్టమైంది అంతే కానీ మిగతావన్నీ బాగానే వచ్చేసాయి. సో ఎక్కువ టైం అయినా కూడా క్రిస్పీగా రావాలి అంటే క్యాస్ట్ ఐరన్ బెస్ట్ అన్నమాట. నాన్ స్టిక్లో ఆబ్వియస్గా మనకు అంటుకోదు, బట్ ఏంటంటే హెల్త్కి అంత మంచిది కాదు, కోటింగ్ ఉడికిపోతే మాత్రం హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి నాన్ స్టిక్ అప్పుడప్పుడే యూజ్ చేస్తే పర్వాలేదు. బట్ చల్లగా అయ్యాక నాన్ స్టిక్లో చేసింది క్రిస్పీనెస్ పోయిందన్నమాట, మెత్తబడిపోయి. సో ఇది కూడా సెకండ్ బ్యాచ్ కూడా అయిపోయిందండి. ఇంకా ఆపేసాను, స్టవ్ ఆపేసాను. ఇంకా ఫైనల్గా ఇవి గుంత పొంగనాలు ఇన్ని వచ్చాయన్నమాట. ఇంకా దాంతో నేను కాలీఫ్లవర్ పికిల్ చేశాను. సో ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో అదండి ఈరోజు బ్లాగ్. మళ్ళీ వచ్చే బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ, టేక్ కేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.